ఈరోజు కథ వింత కోరిక. ఒకానొకప్పుడు విదర్భ దేశాన్ని పరాక్రముడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు కనకప్రభ అని ఒక కూతురు ఉండేది. యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఆమె హేమద్వీపం పోయి వచ్చి అక్కడ వింతలు ఎవరైతే చెప్తారో అటువంటి వాడిని పెళ్లాడతాను అని పట్టుబట్టింది. ఈ వింత కోరికకు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వాడవాడలా చాటింపు వేయించాడు రాజు. కానీ నాకు తెలుసు అని ఒక్కళ్ళు ముందుకు రాలేదు. ఈ చాటింపు విన్న విష్ణుశర్మ అనేవాడు మాత్రం రాజు వద్దకు పోయి, నేను ఎన్నెన్నో దేశాలు తిరిగి వచ్చాను, హేమద్వీపం కూడా చూసి వచ్చాను అనేసరికి కనకప్రభ కొన్ని ప్రశ్నలు వేసింది. ఆమె వేసిన ప్రశ్నలలో ఒక్కదానికి జవాబు చెప్పలేక తెల్లమొహం వేయగా, వీడు కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నాడు కనుక వెంటనే మన రాజ్యం నుంచి తరిమేయండి అన్నాడు రాజు. ఇలా పరాభవం చెంది వెళ్ళగొట్టబడిన విష్ణుశర్మ ఏమైనా సరే నిజంగానే హేమద్వీపం పోయి రావాలి అని దీక్షతో ప్రాణానికి తెగించి భయంకరమైన కీకారణ్యాలు దాటుకుని చివరకు సముద్ర తీరం సమీపించి అక్కడ సిద్ధంగా ఉన్న ఒక ఓడలోకి ఎక్కేశాడు. బయలుదేరిన వేళ విశేషం ఏమిటో గాని విష్ణుశర్మ ఎక్కిన ఓడ ఇంచుమించు సగం దారిలో ఉండగా పెనుగాలి వీచి గొప్ప వర్షం కురిసి ఆ ఓడ గంగార్పణమై జనమంతా మునిగిపోయారు. అందరితో పాటు విష్ణుశర్మ కూడా మునిగిపోయాడు. కానీ అతన్ని ఒక పెద్ద చేప మింగేసింది. ఆ చేప అలా పోతూ పోతూ రత్నద్వీపం సమీపించి అక్కడ జాలరులు పన్ని ఉంచిన వలలో చిక్కుకుంది. వాళ్ళు దానిని తమ రాజు అయిన సత్యవ్రతుని వద్దకు తీసుకుపోయారు. రాజు దాన్ని చూసి ఇందులో ఏదో విచిత్రం ఉండి తీరాలి కనుక జాగ్రత్తగా చీల్చమన్నాడు. అలా చీల్చగానే జీవంతో ఉన్న విష్ణుశర్మ బయటకు వచ్చాడు. అతన్ని చూసి రాజు ఆశ్చర్యంతో, నీవెవరువు, ఎక్కడి నుంచి వచ్చావు అంటూ ప్రశ్నలు కురిపించేసరికి విష్ణుశర్మ తన చరిత్రంతా పోసగుచ్చినట్లు వెల్లడించి హేమద్వీపానికి దారి చెప్పమని కోరాడు. అందుకు సత్యవ్రతుడు సంతోషించి, ఆ ద్వీపం పేరు విన్నానే గాని దాని దారి నాకు తెలియదు. రేపు లేదు ఎల్లుండి రాహుల ద్వీపంలో గొప్ప విందు జరగబోతుంది. అక్కడికి ముల్లోకాలు సంచారం చేసే మహామహులెందరో వస్తారు. వాళ్ళను అడిగితే హేమద్వీపానికి దారి ఇట్టే తెలుస్తుంది. అప్పటి వరకు ఇక్కడే ఉండు, ఎల్లుండి నాతో పాటు రాహుల ద్వీపం వద్దువు గాని అంటూ చెప్పాడు. 3వ రోజున విష్ణుశర్మను వెంటబెట్టుకుని రాజు రాహుల ద్వీపానికి బయలుదేరాడు. సముద్రం మీద ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా పెద్ద గాలి వీచి ఓడ ఒక సుడిగుండంలో పడి ముక్కలు ముక్కలయ్యింది. విష్ణుశర్మకు ఒక కొయ్య ముక్క దొరికింది. అది పట్టుకుని ఎలాగో బ్రతికి బయటపడి ఒక గట్టు చేరుకుని ఆ గట్టుపైన ఉండే చెట్టు ఎక్కాడు. సత్యవ్రతుడు మాత్రం తప్పించుకోలేక సుడిగుండంలో మాయమయ్యాడు. విష్ణుశర్మ నిరాశతో కృంగిపోయి ఏమీ తోచక అలాగే కూర్చుని ఉన్నాడు. ఇంతలో గండబేరుండ పక్షుల గుంపు వచ్చి మర్రి చెట్టు మీద వాలింది. పక్షి భాష తెలిసిన విష్ణుశర్మ అవి హేమద్వీపం పోబోతున్నాయని వాటి మాటల వల్ల గ్రహించి తనను కూడా ఆ ద్వీపానికి తీసుకుపోమ్మని బలిష్టమైన ఒక పక్షిని కోరాడు. పక్షి భాష మాట్లాడగల శర్మను చూసి అది సంతోషించి అతనిని తన వీపు మీద ఎక్కించుకుని పోయి హేమద్వీపంలోని ఒక ఉద్యానవనంలో దింపింది. ఉద్యానవనంలోని చెలికత్తెలు విష్ణుశర్మను సరాసరి హేమద్వీపానికి తీసుకుపోయి తమ రాణి అయిన కనకరేఖ ఎదుట నిలబెట్టారు. కనకరేఖ అతనికి స్వాగతం చెప్పింది. అతను కొంతసేపు స్థిమితపడిన తరువాత తాను వచ్చిన పని వివరంగా చెప్పాడు. అతను చెప్పినదంతా శ్రద్ధగా విని కనకరేఖ తన చరిత్ర విష్ణుశర్మకు చెప్పటం మొదలుపెట్టింది. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం. ఒక రోజున నా చెల్లెళ్ళు ఇద్దరు సరస్సులో ఉత్సాహంతో జలకాలాడుతూ ఉండగా వాళ్ళు చిందించిన నీటి తుంపరలు అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక మునీశ్వరుని పైన పడ్డాయి. వెంటనే ఆయన మీరు భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు. ఆ శాపం వల్ల వాళ్ళిద్దరూ ఇప్పుడు మర్త్యలోకంలో ఉన్నారు. నేనొక్కదాన్నే ఈ హేమద్వీపంలో ఉంటున్నాను అని చెప్పింది. ఇలా వారి వారి చరిత్రలు ఒకరినొకరు చెప్పుకున్నప్పటి నుంచి వారి స్నేహం అభివృద్ధి అయ్యి చివరికి వారు పెళ్లాడుదామనుకున్నంత వరకు వచ్చింది. అయితే నా తండ్రి అనుజ్ఞ పొంది 3 రోజులకల్లా తిరిగి వస్తాను. ఈలోపు నీవు ఈ భవనం అంతా విహరించవచ్చు. కానీ ఆ మధ్యగది వైపు మాత్రం పోబోకు అని చెప్పి వెళ్ళింది ఆమె. విష్ణుశర్మ 2 రోజుల పాటు అపరూపమైన ఆ భవనమంతా ఆనందంగా కలియ తిరిగాడు. కానీ ఇక ఉండబట్టలేక 3వ రోజున కనకరేఖ వద్దని చెప్పిన మధ్యగది వద్దకు వెళ్ళాడు. ఆ గదికి గల 2 తెరలను మెల్లగా పక్కకు జరిపి చూడగా హంసతూలిక తల్పం మీద పవలించి ఉన్న ఒక సుందరి కనిపించింది. ఏ సుందరి కోసమైతే విష్ణుశర్మ ఈ కష్టాలన్నీ పడుతున్నాడో ఆ కనకప్రభే ఈమె. ఆశ్చర్యంతో అతను మరికొంచెం లోపలికి పోగా సరిగ్గా కనకప్రభ వంటి స్త్రీయే ఇంకొక ఆమె మరొక హంసతూలిక తల్పం మీద శయనించి ఉంది. మరింత ఆశ్చర్యంతో విష్ణుశర్మ ఇంకా లోపలికి పోయి అక్కడ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. ఆ ఉద్యానవనం మధ్య ఒక చక్కటి సరోవరం ఉంది.
సరస్సు గట్టుపైన బంగారు జీనుగల పంచకళ్యాణి గుర్రం నిలబడి ఉంది. విష్ణుశర్మ దానిని ఎక్కుదామని సిద్ధపడేటంతలో అది ఫెడేల్మని ఒక తన్ను తన్నింది. ఆ దెబ్బతో అతను ఆ సరస్సులో పడి మునిగిపోయాడు. అడుగు కంట ఒక బుడగ వేసి మళ్ళీ పైకి తేలేటప్పటికీ విష్ణుశర్మ అటు ఇటు పరికించి తాను ఇప్పుడు సరిగ్గా విదర్భ దేశంలోనే ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఇదంతా స్వప్న కథలాగా తోచింది. తీరా చూసుకుంటే తను హేమద్వీపంలో ధరించిన విలువైన దుస్తులు, మణిహారాలు అన్నీ స్పష్టంగా ఒంటి మీద కనబడుతున్నాయి. మరి అటువంటప్పుడు ఇదంతా కళ అని ఎలా తోసిపుచ్చటం? మరునాడు విష్ణుశర్మ పరాక్రమరాజు కోటకు పోయి నేను హేమద్వీపానికి వెళ్ళి వచ్చాను అని చెప్పేసరికి, అబ్బాయి ఈసారి అబద్ధం ఆడినట్లయితే తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడ కట్టిస్తాను సుమా అని హెచ్చరించాడు రాజు. విష్ణుశర్మ నిర్భయంగా తను చూసి వచ్చిన వింతలన్నీ చెప్పి ఆధారాలు చూపించేసరికి కనకప్రభ ఉత్సాహంగా, శర్మ నీవు నా చరిత్ర నాకు జ్ఞాపకం చేయటంతోటే నాకు శాప విముక్తి అయిపోయింది. నాకు ఎవరైతే శాప విమోచనం పోగొడతారో వాళ్ళనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను. కనుక నన్ను పెళ్లి చేసుకోదలుచుకుంటే హేమద్వీపానికి వచ్చేసేయి అని చెప్పి తన మానవ శరీరం వదిలి మాయమైపోయింది. కూతురు అదృశ్యమైనందుకు రాజు రాణి దుఃఖించారు. తరువాత విష్ణుశర్మ సరిగ్గా మునిపటి దారినే బయలుదేరి రత్నద్వీపం చేరుకునేసరికి సత్యవ్రతుని కూతురు కనకావతి వచ్చి అతనితో నన్ను నీకిచ్చి వివాహం చెయ్యాలని మా తండ్రి అనుకున్నాడు. కనుక ఆయన సంకల్పం నెరవేర్చడం నా విధి అంది. విష్ణుశర్మ కనకావతిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు కనకావతి భర్తతో ఇప్పటికి నా శాపం కూడా వదిలిపోయింది. నేను హేమద్వీపంలో ఉండే కనకరేఖకు రెండవ చెల్లెల్ని అంటూ తన చరిత్ర వెల్లడించింది. ఒక పెద్ద మేఘం మీద వారు ప్రయాణించి హేమద్వీపం చేరుకున్నారు. తరువాత విష్ణుశర్మ తన కోసం ఎదురుచూస్తూ ఉన్న కనకరేఖను, కనకప్రభను కూడా పెళ్లాడి ముగ్గురు అక్కా చెల్లెలను రాణులుగా చేసుకుని హాయిగా ఉన్నాడు.